నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ అండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మిర్చి ధరలకు రెక్కలన్నీ రాబోతున్నాయి, వచ్చినాయి కూడా. చాలా మంది కోల్డ్ స్టోరేజ్లో వచ్చేసరికి స్టాక్ పెట్టుకున్నారు, అమ్మాలా అమ్మొద్దా అని చెప్పేసి రైతులు చాలా మంది అంటున్నారు. కాబట్టి ఈ టైంలో మనం కూడా ఈ రేట్ను కూడా మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇంకా వస్తుంది అని చెప్పి అలా అనవసరంగా ఊహాలు అనేది పెట్టుకోకండి. ఎప్పుడు రేటు అప్పుడే ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన వరకు అయితే అమ్మేయడం చాలా బెటర్. 20,000 అంటే కాస్త విషయం కాదండి. ఒక కింటకు 20,000 రూపాయలు. మీకు తిరిగిన ప్రతి ఫీల్డ్లో కూడా చూసుకున్నట్లయితే క్రాప్ అంటే అంతగా రావట్లేదు. మార్కెట్కి వచ్చేసరికి 2 లారీలు వానాలని 1 లారీ కూడా స్టాక్ అనేది రావడం లేదు. కాబట్టి దానివల్ల రేట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి మీరు అనుకోకండి. ఇంక్రీజ్ అయితే కాదు. ఎందుకు కాదంటే ఉన్న రేటు ఎప్పుడప్పుడు రేట్ అమ్ముకోవడం చాలా బెటర్ నాకు తెలిసిన వరకు అయితే. అందుకనే రేట్లు మీరు కూడా దయచేసి ఇవాళ మిర్చి మార్కెట్కి తీసుకొచ్చినారనుకో, ఏసులు పెడదామా, ఇంకా పెరుగుతుందా, ఇంకా తగ్గుతుందా అని చెప్పేసి మీరు అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడు రేటు అప్పుడే ఉంటుంది కాబట్టి అమ్మేయండి. ఇవాళ వచ్చేసరికి ఖమ్మం మిర్చి మార్కెట్ జెండాపాట వచ్చేసరికి 20,000 రూపాయలు అయితే కొత్త మిర్చి మార్కెట్ జెండాపాట చేశారండి. అలాగనే వరంగల్ వచ్చేసరికి 20,200 రూపాయలు కొత్త మిర్చి మార్కెట్. అలాగనే తేజ రకాలు. అలాగనే గుంటూరు వచ్చేసరికి 20,500 రూపాయలు అయితే గుంటూరు అయితే కొనుగోలు చేశారు. అన్ని రకాలుగా అయితే చాలా డిమాండ్ అయితే రాబోతున్నాయి, వస్తున్నాయి కూడా. అలాగనే మీరు ఈ టయానికి వినియోగించుకొని మంచి రేట్లకు అయితే అమ్ముకోండి. ఇప్పుడు అలాగనే మనం మార్కెట్లో చాలామంది రైతులు వచ్చేసరికి బస్తాలు తీసుకొస్తాం. బస్తాలు తీసుకొచ్చి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ రేటు మీరే చేసేయండి, మేము వెళ్తామండి, బయట ఉంటాము, పోస్ట్ టిఫిన్ తిని వస్తాం అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు 20,000 రూపాయలు అంటే 1 కేజీ పోయినా 200 రూపాయలు అయితే పోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ బస్తాల దగ్గర మీరే ఉండి కాటా అయ్యేదాకా ఉండి కాటా వేయించుకొని బయటికి వెళ్ళడం చాలా మంచిది అని చెప్పేసి చెప్పడం అయితే నేను జరుగుతుంది. ధన్యవాదాలండి.